బీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ దాడి. యాదాద్రి జిల్లా ఆఫీస్పై ఎటాకు, కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసము, పోలీసుల సమక్షంలోనే దాడులు, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అటాక్స్. మొన్న బీజేపీ, నిన్న బీఆర్ఎస్ ఆఫీసు. గూండాల రాజ్యం చెల్లదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సమాధానం చెప్పలేక దాడులు అని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నాడు. దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు. పోలీసు వాళ్ళు నలుగురు ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు ఉన్నది తప్ప ఆడ ధర్నా చేస్తున్న తీసుకుపోతున్నట్టు లేదు. ఏం డ్రామా సార్ ఈ భువనగిరి పోలీసు వాళ్ళ డ్రామా అయ్యింది సార్ ఇది. వాళ్ళంటే మూర్ఖులు. కాంగ్రెస్ ఈ బ్యాచ్, ఎన్ఎస్వై బ్యాచ్ ఇదంతా మూర్ఖ బ్యాచే. ఆ రోజు నా మీద దాడి చేసినటువంటి బ్యాచ్లలో కూడా ఇదే గంజాయి బ్యాచ్ ఉంటుంది. సో ఈ బ్యాచే ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఉంటుంది. ఏ కాంగ్రెస్ వాళ్ళకి ఏం కొమ్ములు వచ్చినాయి అధికారం రాగా నాకు అర్థమవుతలేదు. కొమ్ములు ఏమైనా బయటికి మొలుస్తున్నాయండి కాంగ్రెస్ వాళ్ళకి? మన బీజేపీ మీదకి పోతారు దాడికి, బీజేపీ ఆఫీస్ మీదకి పోతారు, ఇలా బీఆర్ఎస్ ఆఫీస్ మీదకి పోతారు. అంటే మీరేమన్నా రాజ్యాంగ అతీత శక్తులా? ఈ దాడులు చేసుకునే సంస్కృతి ఏంది తెలంగాణలో? ఇంతకుముందుకు ఉందా ఈ సంస్కృతి? ఒకవేళ ఇదే దాడులు చేయాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఉండునా ఈ 10 ఏళ్ళల్లో? రేపు అధికారం పోయినాక ఉంటుందా మళ్ళీ ఇదే గిట్టే కంటిన్యూ చేస్తే? మీరు చెప్పురు ఉంటుందా? ఇట్లనే దాడులు చేసుకుంటారా? ఒక పార్టీ మీద ఒకరు మస్తుగా మాట్లాడతారు, ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఆయన ఏదో భువనగిరిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ జిల్లా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు ఒక మాట అన్నాడని వీళ్ళకు శరం బొడుచుకొచ్చిందంట, ఉరికిరంట, మొత్తం ఆఫీస్ మీద ధ్వంసం చేశారు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అదే శరం రావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి ఇదే దాడులు చేయాలి కదా ఇట్లనే? అదే బీజేపీ పార్టీ వాళ్ళు దాడులు చేయాలి కదా మరి ఇట్లనే? రేవంత్ రెడ్డి మాట ఎట్లా ఉంటుందో తెలంగాణ సమాజం తెలియదా? యావత్ లోకమంతా తెలుసు కదా. ఆయన నోరు తెలిస్తే బూతులు, తొండలు, లాగులు, గంటలు, ఇవి తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, కొడుకులు, ఎన్ని బూతులు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి నోటికి అదుపు ఉంటుందా? ఆయన మాట్లాడేవే బూతులు కదా. దొంగ నా కొడుకులు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు, ఎన్ని బూతులు మాట్లాడతాడు. మరి ఆయన మాట్లాడిన మాటలకు ఇక దారుణంగా కూడా సంపుతాం, నరుకుతాం, లేపుతాం, పొడుస్తాం, మీరు ప్రజల ఇది అయ్యి అది అయ్యి అని కూడా అంటాడు ఆయన. మరి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి కంటే బూతులు మాట్లాడుతాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు చూపిస్తారా? ఒక్కరిని. రేవంత్ రెడ్డి కంటే వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ రేవంత్ రెడ్డి కంటే లోఫర్ లాంగ్వేజ్ వాడుతున్నటువంటి ఒక్క రాజకీయ నాయకుడిని ఈ తెలంగాణ రాష్ట్రంలో చూపించగలుగుతారా? చూపించలేదు. తెలంగాణలో కాదు, తెలుగు స్టేట్లో కూడా చూపించలేరు. అంత జుగుప్సాకరమైనటువంటి భాషను, అలాంటి పనికి మాలినటువంటి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి దగ్గర మనం చూస్తాం. ఒక ఇంకితం కూడా ఉండదు. అంటే మనం విమర్శించేటువంటి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి, ఎట్లా వ్యక్తి ఏంది అనేది. కుక్కకు బొక్క దొరికినట్టు లేక అధికారం వచ్చినాక ఇట్లా విర్రవీగుతూ ఉన్నారు మీరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద దాడి జరిగిందనో ఇదేదో కాదు, నిన్న బీజేపీ మీద కూడా ఇలాంటి కార్యక్రమం. ఏం అంత బల్పా కాంగ్రెస్ వాళ్ళకి? కాంగ్రెస్ యువజన నాయకులు, ఎన్ఎస్ఏ వాళ్ళకి అంత బల్పా? ఎందుకంటే దేనికోసం అండి ఇది? ఏం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇంకా ఈ పిల్లగాడు, దాడి చేసే పిల్లగాడు ఆ వీడియో పెట్టవే, పోలీసు వాళ్ళ కారణే కూర్చొని ఇగో మేమే చేసినాము, మేమే ఘనకార్యం, మేమే కట్టగట్టాం, రేవంత్ రెడ్డి చెప్పిండు మాకు ఇట్లా ఏమని, చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు వాడు చెప్పిండు బోకరు అని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక చూడండి ఒకసారి ఎట్లా ఉందో లోపల. ఇగో కేసీఆర్ ఫోటో ఏం పాపం చేసింది? కేసీఆర్ ఫోటో ఏం పాపం చేసిందిరా? కేసీఆర్ ఫోటో ఏం పాపం చేసిందిరా భయ్? ఫోటో వచ్చి నేను కొట్టినా, అది ఇంకా ఫోటోను కిందేసి పలగొట్టి తొక్కితే ఏమొస్తుంది నీకు? ఈ సునకానందం తప్ప ఏమొస్తుంది చెప్పండి? ఇవాళ నువ్వు ఈ దాడులు చేసినావు, ఇది నువ్వు స్టార్ట్ చేసినావు కదా కాంగ్రెస్ పార్టీగా. ఇక మిగతా కూడా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మన బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని జర సైలెంట్గా ఆడనో జర సంయమనంతో ఉంటారు, కానీ బీజేపీలో అట్లా ఉండదు. మీరు బీజేపీలో ఆఫీస్ మీదకి పోగానే మన ఏమైంది? వెంటనే బీజేపీలో అందరు కలిసి గాంధీ భవన్ మీదకి పోయారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి. ఏమైంది? బీజేపీల ఆఫీస్ మీదకి పోయి మీరు తన్నులు మీరే తిన్నారు, కాంగ్రెస్ వాళ్ళే తిన్నారు. ఆడిపోయి తన్నించుకున్నారు. ఆ తన్నించుకున్న సరిపోదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని తన్ని వచ్చారు. అయినా సిగ్గు రాకపాయ అధికారం ఉన్నంత మాత్రాన
పోలీస్ యంత్రాంగం మన చేతిలో ఉన్నంత మాత్రాన మనం ఏం చేసినా నడుస్తుంది. ఎవరి మీద దాడి చేయొచ్చు, ఎవరి మీద అది చేయొచ్చు. అయిపోయింది, ఇంకా ఏడాది అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 4 ఏండ్లు. ఆ 4 ఏండ్లల్లా ఇంకో నెల కూడా అయిపోయింది. ఇంకా 3 ఏండ్ల 11 నెలలు ఉన్నది. ఆ 3 ఏండ్ల 11 నెలలల్లా ఒక లాస్ట్ చివరి 5 నెలలు నీ చేతిలో ఏం ఉండదు. మొత్తం ఎన్నికల కమిషన్ చేతికి పోతుంది. ఇంకా మిగిలింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కడుపులో భయం పెట్టుకొని ఆ 3.5 సంవత్సరాలు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో, ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయంలో ఏం చేయాలి, మనము కేసీఆర్ ఏం చేసిండు 10 ఏళ్ళల్లో, ఆయనను మరిపించేటట్టు మనం ఏం చేయాలి, ఏ రకంగా ప్రజల మన్ననలు పొందాలి, ఈ కార్యక్రమం చేయండి. అది కానీ ఈ దాడులు చేస్తాము, పోయి కేసీఆర్ ఫోటోని పలగొట్టవచ్చు. కేటీఆర్ ఫోటోని మీరు ఆడ పగలగొట్టి ధ్వంసం చేసి రావచ్చు. దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీ భయపడ్డదా? ఇప్పుడు ఏమన్నా అదయిందా? ఇంకా లేని ఉత్తేజాన్ని నింపుతా ఉన్నారు మీరు. ఆడనో ఏడనో సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుందాం, సరే మనకు అధికారం లేదు కదా, అధికారం వచ్చినప్పుడు చూసుకుందామని వాళ్ళ చందాలో వాళ్ళు ఉందామనుకున్నా కానీ మీరు ఉండనిచ్చినట్టు లేరు. ఏం చేస్తున్నారు? మేము దాడులు చేసినాం కదా అని గెలుకుతా ఉన్నారు, వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళని. దాంతో ఏమవుతుంది? రేపు ఆడనో ఏడనో ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? దానికి బాధ్యత ఎవడు? ఇలాంటి ఘటనలే మీ మీద జరిగితే ఓ రెస్పాన్సిబిలిటీ. ఇంత ఘనకార్యం చేసినాక ఈ పోరగాడు కేసీఆర్ ఫోటోను వలగొట్టిన ఈ పోరగాని పేరు ఏం పేరా? ఈయన పేరు సురపంగ చందు అంట. ఈయన ఎన్ఎస్సీ అయ్యి ఆ జిల్లా కార్యదర్శి అదేదో పోస్టు సురపంగ చందు అంట. ఈ మహానుభావుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈయన తిరుగుతూ ఉంటాడు. ఆ సురపంగ చందు ఇవే ఇగో రేవంత్ రెడ్డి తోటి సురపంగ చందు. ఈ సురపంగ మరి పంగ చింపుతారు మరి రేపు భవిష్యత్తులో కూడా. నువ్వు పోయి సరే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసుకున్నావు, అది అయిపోయింది. కేసీఆర్ ఫోటోని పలగొట్టేసంటే కేసీఆర్ భక్తులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. కేసీఆర్ అంటే పడిసచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఆయన ఫోటోను ముట్టుకొని ఆయన ఫోటోను కిందేసి పలగొట్టి వస్తే వాళ్ళ అభిమానులు కూడా ఏం ఊకోరు కదా, రేపు నీ పంగ కూడా చెంపుతారు కదా. అట్లనే నువ్వు ఎట్లయితే ఫోటోని కిందేసి తొక్కి నీ పైశాచిక ఆనందాన్ని అది చేసినావో రేపు ఈ సురపంగ పంగని చంపరా? మరి రేపు ఈ పంగని చంపి ఆ పంగలో ఏం పెట్టాలి నువ్వు పెట్టరా? ఇగో మన జ్యూస్ మంత్రితోటి సురపంగ, జ్యూస్ మంత్రి గారికి మరి జ్యూస్ తీసుకుపోయినావు పోతప్పుడు ఆ జ్యూస్ మంత్రిలో సురపంగ. ఇగో ఈ పిల్లగాడు ఎంపీ ఆ ఎమ్మెల్యే ఈ ఇద్దరి మధ్యలో పంగ. వీడు ఏమంటాడు? పోలీసు కార్లో కూర్చొని ఈ సురపంగ అనేటువంటి చందు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తన కార్యాలయంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అని సంబోధించాడు. దానికి నిరసనగా మేము ఈరోజు ఎన్ఎస్సీ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన వెళ్ళి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. మరలా ఇలాంటి అవాస్తవ చివరకులు ముఖ్యమంత్రి మీద కానీ మా భువనగిరి ఎమ్మెల్యే మహేష్ కుమార్ రెడ్డి మీద కానీ ఎలాంటి అవాకు చివరకు చేసినా గలీజ్ మాటలు మాట్లాడినా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను ఇలా ఇప్పుడు వాడంటే రౌడీ ఫెలో అర్థమైపోతా ఉంది. ఎవడు ఈ సురపంగ చందు అంటాడు రౌడీ ఫెలో లెక్క ఉన్నాడు, వాడు గంజాయి బ్యాచ్ లెక్క ఉన్నాడు, అర్థమవుతున్నది. ఆ పోలీసుల్లో కన్నా సిగ్గుండాలి కదా, తీసుకుపోతానికి బుద్ధి ఉండాలి కదా. ఒరే బాబు ఇది పోలీస్ వాహనం రా, నువ్వు మాట్లాడేది మొత్తం మా సరౌండింగ్లోకి వస్తుంది, మా 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 ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడినావంటే, నువ్వు ఇంత ధైర్యంగా నేనే దాడి చేసిన, మేమే ఇది చేసినాం, రేపు భవిష్యత్తులో కూడా దాడి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నామంటే అసలు మా ఉద్యోగాలు మేము ఉండి కూడా మీ కాకిబట్టలు వేసుకొని కూడా వేస్ట్, ఉపయోగం లేదు. మా ముందే నువ్వు ఇట్లా బెదిరిస్తా ఉన్నావు అవతల వ్యక్తులను అంటే నీకేం భయం ఉంది? చట్టం మీద, రాజ్యాంగం మీద ఏం గౌరవం ఉంది? మా పోలీస్ వ్యవస్థ మీద ఏం గౌరవం ఉంది అని ఆ పోలీసులు ఆ వెహికల్స్లో ఉన్న పోలీసుల కన్నా సోయి సిగ్గుండాలిగా కొంచెమన్నా. వాడిని చంపమీకలు 2 వీకి ఏం మాట్లాడుతున్నావురా హౌలే అని చెప్పేసి తీసుకుపోయి లోపల నూకాలి కదా. బుద్ధిలే అంటే పోలీసు వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉందన్నమాట. పోలీసు వాళ్ళే చేపిస్తున్నట్టుంది ఇదంతా. ఆడ దాడి చేస్తుంటేనేమో పోయి కావాలి కాస్తున్నారు వీళ్ళ మీద కూడా వస్తాడా అని చెప్పేసి. ఇక అరెస్ట్ చేసి అత్తగారిని తీసుకుపోతాడు కూడా నా ముంగల కూర్చొని తీసుకుపోతాడా? నాకు అర్థం కాదు. చూస్తున్నారా ఇక్కడ ఈయన ముంగల కూర్చోబెట్టారు, మంచిగా మూతవారిని కూర్చోబెట్టాడు పోలీస్ కార్లో. ఇది పోలీస్ కారే కదా.
కనపడతా ఉంది, ఇది పోలీస్ కారే అనౌన్స్ చేసేటిది అవన్నీ కూడా ఉన్నాయి. ఈయన ముంగల కూర్చోబెట్టిరు, మరి ఇదేం కథనో నాకు అర్థం కాదు. అంటే దాడి చేసినటువంటి ఒక దుండగుని, ఒక దుర్మార్గుని, ఒక గంజాయి గాన్ని ముంగల కూర్చోబెట్టి మీరు తిప్పపోతున్నారు అంటే మామూలు మ్యాటర్ కాదు ఇది. ఈ గంజాయి బ్యాచ్ చాలా తయారైంది ఇట్లా. వాళ్ళు రకరకాల ముసుగులు వేసుకుంటారు, ఈ సంఘం ఆ సంఘం అని చెప్పేసి. పోలీసు వాళ్ళు మీరు ముందు చేయాల్సిన కార్యక్రమం ఈ నోట్లో మైక్ పెట్టుర్రి, అది నాకు తెలిసి 150 160 చూపిస్తుంది ఆ టైంలో. ఆ పుల్లలు పెడతారు చూసినావు, ఆ పుల్లలు పెడితే ఇదంతా గంజాయి బ్యాచ్. ఇది మొత్తం అది తాగినాక సైకిక్ చేసేసి ఇగో ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఆయన అంటే రేవంత్ రెడ్డిని రండా అన్నందుకు ఈయనకు రోషం బోడ్చుకొచ్చిందంట. ఈయన ఈ రేషం అంతా మరి రేవంత్ రెడ్డి అవతల రండా అన్నప్పుడు ఎక్కడ పోయింది తమ్మి? ఆ రోజు ఎడ వండుకున్నావు నువ్వు? ఎడికెళ్ళి మోపాయిరా మీరు? 10 ఏళ్ళు ఎడగనపడకపోతురి, దాచుకున్నారు కలుగులా. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుగులకే పోవాలి, మళ్ళీ కలుగులకి ఇంకా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుగులకే పోవాలి. ఇక అప్పుడు కలుగులకు పోయినా కానీ పొగ పెడతారు, తోకమట్ట పట్టుకొచ్చి గుంజుకొస్తారు బయటికి, ఏం వదిలిపెట్టరు. ఈ రకమైనది అది ఈ పార్టీ ఆ పార్టీనే కాదు, ఏ పార్టీ మీద ఎవరు చేసినా తప్పే ఇది, ఎవరు చేసి తప్పేది. పోలీసు వాళ్ళు చేతగానోళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు చేతగానోళ్ళు అనేది మరొకసారి అర్థమైపోయింది ఈ ఘటన చూస్తూ ఉంటే. ఆ పోలీస్ కార్లో కూర్చొని ఇంకా మోతవారి లెక్క ఆయన విఐపీ లెక్క ముంగల కూర్చోబెట్టి ఆయనని ముంగల సీట్లో కూర్చోబెట్టి వెనక పోలీసు వాళ్ళు కూర్చుంటే ఆ వెనక నుంచి వీడియో తీస్తుంటే అక్కడ డ్రైవర్ పోలీస్ ఆయన ఇక్కడ కూర్చోగో పోలీస్ టోపీ కనపడతా ఉంది. ఇక్కడ ఎందుకు సార్ ఇది? ఇంత చేతగాంతనం, ఇంత పనికిమాలిన ఉద్యోగం చేస్తే చేయకపోతే మానేసేరి ఉద్యోగం, మానేసి ఇంటికాడ అంట్లు తోముకోరి, గిన్నెలు అడుక్కోరి, మంచిగా ఉంటుంది. తప్పు పోలీసు వాళ్ళదే. ఈడ ఈ సైకిక్ బ్యాచ్ ఇది కాదు, 100% వాళ్ళు అలాంటి మనస్తత్వమే, అలాంటి వ్యక్తిత్వమే. తప్పు పోలీసు వాళ్ళదే, తప్పు 200%. వాడు చేసిందే తప్పు. నేను పలగొట్టొచ్చినా ఎరగొట్టొచ్చినా అని చెప్పేసి వాడు పొగనాలు కొడతా ఉంటే మీరు చూస్తూ ఉన్నారన్నమాట. ఇంత అరాచకం. ఇక చూడండి, నేషనల్ పప్పుతోటి సురపంగా, నేషనల్ పప్పు గారితోటి సురపంగా ఎట్టున్నారు ఎవరా మొత్తం. అదేదో సినిమాలో దండుపాల్యం సినిమాలో ఒక బ్యాచ్ ఉంటుంది చూసినావు, దండుపాల్యం సినిమాలో ఒక బ్యాచ్ ఉంటుంది, 5-6 కలిసి ఉంటారు. ఆ బ్యాచ్ లెక్కనే తయారయ్యేది మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళు. జర తగ్గించుకోండి. మీరు అధికారం వచ్చినాక దాడులు చేసుడేంద్రా? మీరు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టండి. మీ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో మీరు అట్లనే ఉన్నారు కింద. మొత్తం అంతా ఇదే బ్యాచ్ తయారైంది, దండుపాలెం బ్యాచ్. రాష్ట్రం మీద వాడు దోసుకుంటుంది. ఇదే ఆ పిల్లగాడు మాట్లాడిన వీడియో మీద పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూర్చునే ముందు సీట్లో కాంగ్రెస్ గూండా చందు గారిని కూర్చోబెట్టి భలే గౌరవించారు భువనగిరి పోలీసులు. సిగ్గుతో తలదించుకోండి భువనగిరి పోలీసులు రారా, సిగ్గుతో తలదించుకోండి. మీకు చేత కాదు, ఇక మీతో కానే కాదు. భువనగిరిలో మీకు ఓ పని చేయండి, మీరు ఆ కుంభం అనిల్ కుమార్ ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే, కుంభం అనిల్ కుమార్ ఇంట్లో కొంతమంది పోరి, అలా వాళ్ళ ఇంట్లో జైన్ గారి పోయి పని మనుషులు ఏమైనా తక్కువ ఉంటే అలా మీకేసి మీరు పోయి జైన్ గారి, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లు ఉందనుకో వాళ్ళ ఇంట్లో పోయి కొంతమంది జైన్ గారి. గూండాలకు రౌడీలకు మీరు ఇచ్చే గౌరవం గిదా? గిట్లా చేస్తారు మీరు, ఈ రకంగా చేస్తారండి. ఇంకేంది, పోలీసు వాహనంలో ఈ నిందితుడిని వీడియోను రికార్డ్ చేసింది పక్కాగా పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. బీఆర్ఎస్ మీద ఎంత దాడి చేస్తే అంత గౌరవం పెరుగుతుందన్నమాట. ఎక్కడి నుండి ఎంత కిందికి దిగజారిపోయారు తెలంగాణ పోలీసులు అని చెప్పేసి నడుస్తూ ఉంది. దేర్ ఈజ్ నో రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ, ఓన్లీ అనుములా వర్క్స్ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అనుముల లా ప్రకారమే జరుగుతూ ఉంది. తెలంగాణ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, మాజీ పోలీస్ ఆఫీసరు, గురుకులాల్లో ఎంతోమంది బిడ్డలకు చదువులు చెప్పినటువంటి ఒక ఆఫీసరు ఇవాళ చెప్తున్నటువంటి మాట అది. పోలీసు వాళ్ళు ఇట్లా తయారైపోయారు మొత్తం. పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి చెంచాలు లెక్క తయారైపోయారు. కాకి బట్టలు ఇప్పేయండి సార్, ఇప్పేయండి, ఇక మీతో కాదు కానీ ఆ కాకి బట్టలు ఇప్పేసి మీరు ఇంకొక దుకాణం పెట్టేసుకోండి, ఈ కాంగ్రెస్కు అదేసుకోండి.